అదొక శక్తివంతమైన ఆయుధం. శత్రువుల నుంచి దూసుకొచ్చే ముప్పును సెకండ్లలో భస్మం చేస్తుంది. ఆ ఆయుధమే ఇజ్రాయెల్కు రక్షణ కోటగా నిలిచింది. ఆ డెడ్లీ వెపనే ఐరన్ డోమ్. ఇప్పుడు ఈ పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ పై భారత్ కన్నేసింది. కొన్నేళ్లుగా సరిహద్దుల్లో డ్రాగన్, ఉగ్ర పాక్ డ్రోన్లు, స్వల్ప శ్రేణి రాకెట్లతో భారత్ను రెచ్చగొడుతున్నాయి. మన రక్షణ వ్యవస్థలను ముక్కలు చేయాలని ప్లాన్లు వేస్తున్నాయి. ఈ కుట్రలకు చెక్ పెట్టేందుకు మృత్యుపాసం లాంటి ఐరన్ డోమ్ను దించాలని భారత్ యోచిస్తోంది. ఐరన్ డోమ్ మన సరిహద్దుల్లోకి వస్తే పాక్, చైనా చేసే దుందుడుకు దాడులు నిమిషాల్లో ఆవిరైపోవడం ఖాయం. నిజంగా ఐరన్ డోమ్ ఎందుకు డెడ్లీ వెపన్? ఐరన్ డోమ్ వస్తే భారత భద్రతా సమీకరణాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? పాకిస్తాన్, చైనాకు ఐరన్ డోమ్ పీడకలలాగా ఎలా మారుతుంది? ఇనుప కోట పనితీరు వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి? లెట్స్ వాచ్. ఐరన్ డోమ్ను భారత్ కొంటుందా? చైనా, పాక్కు డోమ్ చెక్ పెడుతుందా? ఐరన్ డోమ్ భారత్కు అవసరమా? భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ఘన స్వాగతం పలికింది. ఉద్రిక్తతలు రేగుతున్న సమయంలో ఆ దేశంలో మోదీ అడుగుపెట్టారు. ఎందుకంటే పశ్చిమ ఆసియాలో ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా యుద్ధ నౌకలు పర్షియన్ గల్ఫ్లో మాటు వేశాయి. అదే సమయంలోనే ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ రెడ్ కార్పెట్ పరిచింది. టెల్ అవీవ్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్టులో మోదీ ల్యాండ్ అయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య సారా స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. నెతన్యాహు, మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మోదీ, నెతన్యాహు ప్రైవేటుగా సమావేశమయ్యారు. అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్ కెన్సెట్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ రాకతో ఇజ్రాయెల్ పార్లమెంట్ మోదీ మోదీ అంటూ మారుమోగింది. 144 కోట్ల మంది భారతీయుల నుంచి శుభాకాంక్షలను, స్నేహ సందేశాలతో పాటు భాగస్వామ్యాన్ని ఇజ్రాయెల్కు తీసుకొచ్చానని మోదీ చెప్పారు. ఇరు దేశాల్లో మోదీ పర్యటన ఉత్సాహాన్ని నింపింది. భారత ప్రధాని ఇజ్రాయెల్ను సందర్శించడం ఇది రెండోసారి. 2017లో ఇజ్రాయెల్లో అడుగుపెట్టిన ఫస్ట్ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించాడు. గాజా కాల్పుల విరమణ జరిగిన తర్వాత తొలిసారి ప్రధాని ఇజ్రాయెల్కు వెళ్లారు. ప్రధాని మోదీ ద్వైపాక్షిక ఒప్పందాల కోసమే ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. నరేంద్ర మోదీకి ఇది పర్సనల్ మిషన్ గా నిలిచింది. గత శతాబ్దంలో ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల పట్ల ఒకే విధమైన వైఖరిని భారత్ అనుసరించింది. పాలస్తీనాకు ప్రత్యేక దేశం హోదా కల్పించాలని ఢిల్లీ గట్టిగా వాదించేది. అందుకే అప్పట్లో ఇజ్రాయెల్ను భారత్ దూరంగా ఉంచింది. కానీ ఇటీవలి కాలంలో ఆ విధానంలో మార్పు వచ్చింది. అంటే ఇకపై ప్రతి దేశంతోనూ సంబంధాలను జాతీయ ప్రయోజనాల కోణంలోనే చూడాలని మోదీ సర్కార్ సంకేతాలిస్తోంది. ఇతర దేశాల సంబంధాలతో ముడిపెట్టలేమని తేల్చి చెబుతోంది. 2017లో మోదీ పర్యటన ప్రధానంగా దౌత్యపరమైనది. కానీ ఈసారి పర్యటన మాత్రం పూర్తిగా రక్షణ రంగానికి సంబంధించింది. భారత్కు ఆయుధాలను సరఫరా చేసే దేశాల జాబితాలో ఇజ్రాయెల్ 3వ స్థానంలో ఉంది. 2020 నుంచి 2024 మధ్యకాలంలో భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 13% ఇజ్రాయెల్ నుంచే వచ్చాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ మొత్తం ఆయుధ ఎగుమతుల్లో 34% భారత్కు చేరుకున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయెల్ ఆయుధాలకు భారత మార్కెట్ అతిపెద్దదని స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు $860 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు చర్చల దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కు చెందిన స్పైస్ 1000 ప్రిసిషన్ బాంబులు, రాంపేజ్ మిస్సైళ్లు, లా బాలిస్టిక్ మిసైళ్లు, ఐస్ బ్రేకర్ క్షిపణి వ్యవస్థలతో పాటు ఐరన్ డోమ్ పై భారత్ కన్నేసింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థను ఆధునీకరించే దిశగా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రపంచంలోనే నంబర్ 1 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐరన్ డోమ్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటి? భారత అవసరాలకు ఇది సరిపోతుందా? భారత్ దీన్ని ఎందుకు కొనుగోలు చేయాలనుకుంటోంది? ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ ఆ దేశానికి కనిపించని ఇనుప కోట లాంటిది. ఐరన్ డోమ్ ఉంటే శత్రువులకు వణుకు పుట్టాల్సిందే. ఐరన్ డోమ్ అంటే అదేదో ఇనుప గోపురం అనుకుంటే పొరపాటే. ఐరన్ అంటే ఇజ్రాయెల్ స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ. దీన్ని హైటెక్ డిఫెన్స్ మెకానిజంగా పిలుస్తారు. దీన్ని 2005లో రూపొందించారు. 2006లో కొన్ని లోపాలను సరిచేసి దాన్ని మరింతగా అభివృద్ధి చేశారు. శత్రువుల నుంచి దూసుకొచ్చే యుద్ధ విమానాలను, క్షిపణులను, రాకెట్లను గాల్లోనే తుక్కు చేసే రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే 90% ఖచ్చితత్వంతో పనిచేసే ఏకైక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. అమెరికా వద్ద పేట్రియాట్లు, రష్యా వద్ద S-400,
ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు. షార్ట్ రేంజ్ లో ఐరన్ డోమ్ ముందు అవి జుజుబీలనే చెప్పవచ్చు. యుద్ధంలో భద్రతా దళాల పనిని ఐరన్ డోమ్లు మరింత సులభతరం చేస్తాయి. ఎలాంటి వాతావరణంలోనైనా ఈ ఎయిర్ డిఫెన్స్ పనిచేస్తుంది. ఐరన్ డోమ్ అనేది క్షిపణి బ్యాటరీ వ్యవస్థ. ఇది ప్రధానంగా 3 దశల్లో పనిచేస్తుంది. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ పై రాకెట్, క్షిపణి, డ్రోన్ ఏది ప్రయోగించినా దాన్ని గుర్తించడం మొదటి దశ కిందకి వస్తుంది. ఈ దశలో వైమానిక ముప్పును ఐరన్ డోమ్ వ్యవస్థ గుర్తిస్తుంది. ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చే రాకెట్, క్షిపణి, డ్రోన్ ను ఫస్ట్ ఫేజ్ లోనే డ్రోన్ ట్రాక్ చేస్తుంది. ఈ పనిని డోమ్లోని ELM-2084 రాడార్ చేస్తుంది. దీని పూర్తి పేరు 3D ASA MMR 3 డైమెన్షనల్ రాడార్. ASA అంటే యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కాన్డ్ అర్రే, MMR అంటే మల్టీ మిషన్ రాడార్. ELM-2084 గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది అత్యాధునికమైనది. నింగిలో ఎగిరే అతి చిన్న వస్తువునైనా ఈ రాడార్ గుర్తిస్తుంది. దూసుకొచ్చే ముప్పును గుర్తించి దాన్ని అనుసరిస్తుంది. అయితే ఇది ఇజ్రాయెల్ సొంత క్షిపణులను ప్రత్యేకంగా గుర్తిస్తుంది. అంటే ఇజ్రాయెల్ ఆయుధాలను లక్ష్యంగా చేసుకోదు. ఐరన్ డోమ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఐరన్ డోమ్ లో రాడార్ అనేది మనిషి కళ్ళలాగా పనిచేస్తుంది. ఇక రెండో దశ ఐరన్ డోమ్ మైండ్. అటాకింగ్ సిస్టమ్ ను ఈ దశలోనే ఐరన్ డోమ్ ప్రాసెస్ చేస్తుంది. ఇది చూడడానికి షెడ్ లాగా ఉంటుంది. ఇక్కడ శత్రువుల క్షిపణులను, డ్రోన్లను, రాకెట్లను అంచనా వేస్తుంది. దూసుకొస్తున్న రాకెట్ ఏ దిశలో ఎంత వేగంతో వస్తుందనేది నిర్ధారిస్తుంది. ఎక్కడ దాడి చేయబోతుందనే విషయాన్ని స్పష్టంగా అంచనా వేస్తుంది. వాటిని అడ్డుకోవడానికి, ధ్వంసం చేయడానికి ఏం చేయాలో ఈ రెండో దశలోనే నిర్ణయిస్తుంది. ఇక్కడ తీసుకున్న నిర్ణయం మూడో దశకు చేరుస్తుంది. మూడో దశలో క్షిపణి బ్యాటరీ కీలకం. డోమ్లోని బ్యాటరీలో 3 లేదంటే 4 క్షిపణి లాంచర్లు ఉంటాయి. లాంచర్లపైన గమనిస్తే X గుర్తులు ఉంటాయి. ఇందులో ఒక్కో లాంచర్లో 5 క్షిపణులు ఉంటాయి. ప్రతి లాంచర్లో 20 టామర్ ఇంటర్సెప్టర్ క్షిపణులు ఉంటాయి. టామర్ అంటే హిబ్రూలో పొడవు అని అర్థం. ఇక తామర్ మిసైళ్ల పరిధి 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. రెండో దశలో గుర్తించిన లక్ష్యాన్ని ధ్వంసం చేస్తాయి. తమ ప్రాంతాలను రక్షించడంలో సహాయపడతాయి. దూసుకొస్తున్న క్షిపణులను, రాకెట్లను అడ్డుకునేందుకు టామర్ ఇంటర్సెప్టర్లు వెళ్తాయి. ఇక తమ పరిధిలోకి రాగానే క్షణాల్లో వాటిపై మెరుపుదాడి చేస్తాయి. శత్రువుల బాంబులు లక్ష్యానికి చేరకుండానే టామర్ ఇంటర్సెప్టర్లు అడ్డుకుంటాయి. ఇక ఐరన్ డోమ్ అర్ధగోళం పరిధిలో పనిచేస్తుంది. బ్యాటరీ వద్ద కేంద్రీకృతమై రక్షణ గోపురాన్ని ఏర్పరుస్తుంది. అందుకే దీన్ని ఐరన్ డోమ్ గా పిలుస్తారు. ఐరన్ డోమ్ సిస్టమ్ 2011 నుంచి సేవలను అందిస్తుంది. ఈ ఐరన్ డోమ్ పై భారత్ కన్నేసింది. వీటిని సరిహద్దుల్లో మోహరిస్తే భారత సైన్యానికి మరింత బలం చేకూరుతుంది. ఇది అన్ని రకాల వాతావరణాల్లో పనిచేస్తుంది. హిమాలయాల్లో కూడా ఇది చక్కగా ఇమిడిపోతుంది. నిజానికి భారత్ వద్ద ఇప్పటికే రష్యాకు చెందిన S-400 దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్లు భారత్ వద్ద ఉన్నాయి. కానీ భారత గగనతలాన్ని సుదర్శన చక్రంలా మార్చాలన్నది మోదీ ప్రభుత్వ లక్ష్యం. అంటే శత్రువులు ఛేదించలేని దుర్భేద్యమైన కోటలా భారతీయ రక్షణ వ్యవస్థను మార్చనున్నారు. ఈ క్రమంలో శత్రువులను అడ్డుకోవడానికి అవసరమైన ప్రతి ఆయుధాన్ని మోదీ సిద్ధం చేస్తున్నారు. భారత్కు ఐరన్ డోమ్ వస్తే సరిహద్దుల్లో పొంచి ఉన్న గుంట నక్కలు పాక్, చైనాపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. పాకిస్తాన్ ప్రధానంగా చిన్నపాటి రాకెట్లు, మోటార్ షెల్స్, డ్రోన్లతో భారత భద్రతకు విఘాతం కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న, స్వల్ప శ్రేణి ముప్పులను ఐరన్ డోమ్ అత్యంత ఖచ్చితత్వంతో గాల్లోనే ధ్వంసం చేస్తుంది. ఇది భారత సరిహద్దులోని సైనిక స్థావరాలను, పౌర ప్రాంతాలకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. యుద్ధ తంత్రంలో భాగంగా శత్రు దేశాలు ఒకేసారి వందల సంఖ్యలో డ్రోన్లతో దాడి చేసినప్పుడు మన వద్ద ఉన్న S-400 ఆకాశ్ వ్యవస్థలనే అడ్డుకోవడం అసాధ్యం. అందుకే ఇలాంటి లోపాలను సరిచేసుకోవడానికి భారత్కు ఐరన్ డోమ్ అవసరం. ఐరన్ డోమ్ పనితీరును నేరుగా అధ్యయనం చేయడంతో స్వదేశీ వ్యవస్థలను మరింత మెరుగుపరుచుకోవచ్చు. తూర్పు సరిహద్దులో ఉన్న డ్రాగన్ వద్ద క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ల సామర్థ్యాలు పాకిస్తాన్ కంటే బలంగా ఉంటాయి. చైనాను అడ్డుకోవాలంటే భారత రక్షణ వ్యవస్థ బహుళాంచెల్లో ఉండాలి. సో ఐరన్ డోమ్ ను కూడా మోహరిస్తే భారత అమ్ముల పొది మరింత పటిష్టంగా మారుతుంది. శత్రువుల దాడులను అడ్డుకోవడమే కాకుండా చైనాలో ఒక రకమైన భయాన్ని ఐరన్ డోమ్ క్రియేట్ చేయగలదు. ఇది నేరుగా యుద్ధాన్ని జరగకుండా నిరోధించే ఒక వ్యూహాత్మక అస్త్రం. పాకిస్తాన్, చైనా కలిసి భారత్పై ఎలాంటి క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడినా ఐరన్ డోమ్ వంటి వ్యవస్థలు మన సైనిక, వ్యూహాత్మక ఆస్తులకు రక్షణ పెరుగుతుంది. అయితే ఐరన్ డోమ్ ఒకవేళ భారత్ కొంటే ఇది కేవలం రక్షణాత్మక చర్యల్లో భాగం మాత్రమే.
పాకిస్తాన్ వంటి దేశాలను ఎదుర్కొనాలంటే మన దేశానికి సొంత రక్షణ వ్యవస్థలను ఆధునీకరించాలి. వాటితో పాటు ఇతర బలమైన రక్షణ, నిఘా వ్యవస్థలను కూడా చేర్చుకోవాల్సిన అవసరం ఉంది.